హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. నిన్నైతే జాంకాయలు కోసుకున్నాం కదా, ఇవి ఎలా చేసామో చూడండి. ఇప్పుడైతే కాయలను అయితే నీట్ గా కడిగి ఇలా అయితే కట్ చేసుకున్నాము. ఈ లోపల చూసేదానికి ఎర్రగా పైన పసుపుగా ఉన్నాయి. చూసేదానికి చూడండి ఎంత అట్రాక్షన్ గా ఉన్నాయో జాంకాయలు అయితే. ఈ మామూలుగా కాయలుగా తింటే ఒక 2-3 తినేటప్పుడు కడుపు నిండిపోద్ది. అందుకని అయితే ఇలా చేసుకుంటున్నాము. అంటే ఎక్కువగా తినొచ్చని ఇలా అయితే చేసుకుంటున్నాం అనమాట. మీకైతే జాంకాయగా తింటాం ఇష్టమా, ఇలా కట్ చేసుకుని తింటాం ఇష్టమా, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మొత్తం అయితే కట్ చేసుకున్నాము. చూసేదానికి చూడండి ఎంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయో. వీటిని అయితే మేము చిలగొట్టిన జాంకాయలు అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట మాకు. అది అంటే చిలగొట్టిందని కాదు, ఎర్రంగా ఉంటే అలా అంటాం అనమాట మా సైడ్ అయితే. అన్నింటినీ ఒక గాజు డబ్బాయిలో వేసేసి దాని మీద కొద్దిగా సరిపడినంత కారం వేసుకున్నాము. కొద్దిగా అయితే ఉప్పు కూడా వేసుకున్నాము, సాల్ట్. ఇంకైతే మూత గట్టిగా వేసేసి బాగా అయితే కులికాము. జాంకాయలకి ఉప్పు మిరపొడి బాగా పట్టేదాకా. ఇప్పుడైతే చూడండి ఎలా అయితే ఉన్నాయో, నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా చూస్తుంటేనే మీకైతే. ఇంకైతే నేను వీటిని అయితే తీసుకొని టేస్ట్ చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగానే ఉండే రకంగా.